UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏరియస్ గారు ది లెజెండరీ యాక్టర్ ఆయన డాటర్ శాంతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. యాక్చువల్గా మనం ఈరోజు శ్రీవల్లి సెట్లో ఉన్నాము. అందులో హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటో ఇవిడ మదర్ క్యారెక్టర్ చేస్తున్నారంటే నేనే తట్టుకోలేకపోతున్నాను నిజానికి. అండ్ ఎనీవేస్ ఒక పక్కన హస్బెండ్ సపోర్ట్తో, ఇంకొక పక్కన ఫాదర్ పోలికలతో ఈవిడ గురించి జనరల్గా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మీకు చాలా విషయాలు గుర్తొస్తాయి. అండ్ లేట్ చేయకుండా మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నమస్తే శాంతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీరు ఏదో చెప్పబోతున్నారు, కెమెరాకి చెప్పేసేయండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో మీరు అందరు చూస్తున్నారు కాబట్టి ఇది కూడా, ఈ ఛానల్ ని కూడా మీరు అందరు ప్రోత్సహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. ప్రశాంతి కదా మీ పేరు, ఎందుకు మీరు శాంతి అని, అంటే ఇండస్ట్రీలో మీ పేరు శాంతి అని ఎందుకు చెప్తారు? అది పర్టికులర్ రీజన్ ఏం లేదండి. నన్ను ఇంట్లో అందరు శాంతి శాంతి అని పిలవడము, సో నాన్న అలానే పిలిచేవాళ్ళు. ఇంట్లో అందరూ శాంతి అనేది అలవాటు. సో ఇంకా అలానే ఇండస్ట్రీలో కూడా శాంతి. శాంతి గారు చూడడానికి చిన్నపిల్లల ఇంత క్యూట్ గా ఉన్నారు. మీకు ఎందుకండి మదర్ క్యారెక్టర్? ఏం లేదండి, అంటే మదర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అక్క వదిన కంటే. ప్లస్ ఇంకోటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది. ఇంత చేసి మనం పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా నాకు ఐ డోంట్ వాంట్, నాకు మనం ఏమైనా చేస్తే వి ఆర్ ద బెస్ట్, మనం చేయగలము అని నిరూపించుకోవాలి కదా. సో అట్లా పక్కన నుంచి ఉండేది ఏమి. బట్ ఇక్కడ ఏంటంటే నాకు మదర్ క్యారెక్టర్స్ కి కానీ నాకు లక్కో ఏమో తెలియదు, నా అదృష్టమో దేవుడి దయో, ప్లస్ ఇంకోటి నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశం ఏమో తెలియదు, కానీ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని మంచిగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కానీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు అంత మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సో అందుకని మదర్ క్యారెక్టర్ అనగానే ఏంటి పెద్ద ఏజ్ వాళ్ళే చేయాలండి. ఈ రోజులో మదర్ ఏజ్ డే ఉందండి. చిన్నప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, యంగ్ మదర్స్ ఉంటారు. సో దేర్ ఇస్ నో పాయింట్. చూస్తున్నాంలేండి, అర్థమవుతుంది మాకు. ఇంకా ఈ ముడేసుకున్నాను. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ షూట్ లో శ్రీవల్లి షూట్ సీతమ్మ. ఇది సీతమ్మ ఏంటంటే టు బి ఫ్రాంక్ ఇనఫ్, హీరోయిన్ మదరు శ్రీవల్లి మదర్ కంటే సీతమ్మకి ఒక సోల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ కి సోల్ ఉంటుంది. నాకు అసలు ఫస్ట్ డే నాకు ప్రవీణ గారు చెప్పినప్పుడు ఐఎమ్ లైక్, నాకు అసలు ఇది లోపల జీర్ణించిపోయింది ఈ క్యారెక్టర్. అనుకోకుండా ఫస్ట్ నేను చేయలేకపోయాను, తర్వాత మధ్యలో మళ్ళీ తిప్పి 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 మళ్ళీ ఐ ఫెల్ట్ లైక్ అయ్యో చేయలేకపోయాను, అనుకోకుండా మిస్ అయిందేమో అనుకున్నా, బాధపడ్డాను కూడా. నేను అది లైక్ ఓపెన్ గానే చెప్తున్నాను, దీంట్లో ఈగో పోవాల్సిన అవసరం లేదు. బికాస్ వన్స్ వీ లవ్ అ క్యారెక్టర్, మనకు క్యారెక్టర్ నచ్చింది అంటే మనం ఎట్లయినా అది చేయాలి, ఆ పర్ఫార్మెన్స్ మనం చెయ్యగలము అని నిరూపించుకోవాలని ఒక చిన్న ఎంతూజియాజం ఆర్టిస్ట్ ఉంటుంది కదా. సో అట్లా అనుకోని అయ్యో పోయింది కదా అనుకున్నా. బట్ అనుకోకుండా మరి ఎట్లా ఉందో రాసి పెట్టింది, ఇక్కడ రాసి పెట్టింది అంటే తప్పించలేనని ఉంటారు కదా. సో అట్లా అనుకోకుండా మళ్ళీ ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. అది పాపం నా లక్ అని అనుకుంటానండి నిజంగా చెప్పాలంటే. బట్ చాలా చాలా మంచి క్యారెక్టర్. ప్రవీణ గారు మళ్ళీ చేస్తావా అని మాట్లాడగానే అసలు వేరే ఆలోచన లేదు, నేను చేస్తా అంతే. కానీ సడన్ గా నాకు ఒక డౌట్, నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు కెమెరా ముందు కనపడలేదు. మేబీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేశారేమో, నాకైతే తెలియదు. 2 సినిమాలు చేశారా? బట్ నాన్నగారు ఉన్నంత కాలం ఏమో, అప్పటికి మ్యారేజ్ అయింది, సైలెంట్ గా ఆఫ్ స్క్రీన్ ఉండి సడన్ గా ఈ మధ్య కాలంలో ఇంత పాపులర్ ఎలాగా? అంటే ప్యాషన్ ఉండిందా మొదటి నుంచి? తెలియలేదండి, టు బి ఫ్రాంక్. అంటే నాకు అర్థం కాలేదు. నాకు తొందరగా పెళ్లి చేసేసుకొని, బికాస్ మైన్ ఈజ్ లవ్ మ్యారేజ్. సో మనం పెళ్ళి అనగానే, ప్రేమ అనగానే ఇంకా ప్రపంచం కనపడదు కదా. సో నాకు ఇంట్లో యాక్సెప్ట్ చేశారా వెంటనే? ఫైట్స్ అయినాయి, కొంచెం యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు జరిగాయిలేండి, ఒప్పించుకున్నాం. చింటూ గారిని ఫస్ట్ ఎక్కడ చూసారు? మేము ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఫస్ట్ వీవర్ లైక్ ఫస్ట్ శత్రువులు, తర్వాత ఫ్రెండ్స్ అవుతాం, తర్వాత అది ఇట్స్ లాంగ్ స్టోరీ. దానికి చెప్పాలంటే ఆయన ఉండాలి పక్కన. సో వన్స్ ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు తీసుకుందరు కానీ. సో వీవర్ లైక్, నాకు కెమెరా ఎదురుగా మేడం ప్రామిస్ చేస్తున్నారు, చింటూ గారితో కలిపి మేడం నాకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఓకే. సో ఇంకా బాగా ట్రై చేసి, ప్రయత్నాలు చేసి ఒప్పించుకొని, అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని. బట్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ ఆడపిల్ల అనగానే చిన్న చిన్న ఉంటాయి కదండి, కొంచెం ఇష్యూస్. అమ్మో నా పిల్ల అక్కడికి వెళ్ళిపోతే. అండ్ ఇంకోటి నా విషయంలో ఏంటంటే మా నాన్న మరీ పొసెసివ్. హోప్ అందరికీ తెలిసే ఉంటది, ఇది కొత్తగా నేను చెప్పేది లేదు. ఇంకా పొసెసివ్ అనమాట. ఆయన ఏమంటాడు, అమ్మో నా కూతురు అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది, పని చేయాల్సి వస్తుందా? ఏంటంటే మా అమ్మ అనేది పని చేయాలి కదా, నేను చేయట్లేదా ఇక్కడ పని? నీ కూతురు వెళ్తే కూడా పని చేయాలి కదా, ఆ మాత్రం పని చేయకుండా ఎట్లా ఉంటారు? సో ఆయన అట్లా ఉండి చిన్న చిన్న వాటికి ఆయన ఎక్కువ కంగారు పడిపోయారు. అలా ఆలోచించి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి. అయినా ఫైనల్ గా ఒప్పించుకున్నాము, పెళ్లి చేసేసుకున్నాం. అండ్ నాకేంటంటే ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్. నాకు నేను చెప్తాను కదా, ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, మీకు చెప్పాను కదా.
అమ్మో బయటకి వెళ్ళొచ్చా, మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పేసి మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు. అది వేరే విషయం. అంటే నాకు బెరుకు అంటారు కదా, ఇంట్రోవర్ట్ ఇన్ ద సెన్స్ బెరుకు. ముందు వెళ్ళి నేను ఐ కాంట్ జస్ట్, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, యువర్ లైక్ మనం అక్కడ మీరు అక్కడే ఉన్నారు, మరి మీరు మాట్లాడుతున్నారు అందరితో, ఐ కెనాట్ జస్ట్ డైరెక్ట్లీ కమ్ అండ్ సే హాయ్ టు యూ అన్లెస్ అండ్ అంటిల్ మీరు వచ్చి హలో అండి బాగున్నారంటే నేను మళ్ళీ మాట్లాడేస్తా. ఇట్ ఈస్ నాట్ దట్ నేను వెళ్ళి అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనుకోవచ్చు. స్టార్టింగ్ ట్రబుల్ అది ఉంటుంది కదా, ఇగ్నిషన్ స్టార్టింగ్ ట్రబుల్, వెళ్ళి మాట్లాడలేను. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మో నాకు సెట్ అవుతుందేమో, నన్ను ఇంకెవరైనా తప్పుగా అనుకుంటారు, ఒక తెలియకుండా ఒకటి రన్ అవుతుంటది కదా బ్యాక్ సైడ్ బ్రెయిన్ లో, అన్కాన్షియస్ గా సబ్ కాన్షియస్ గా, ఓకే మనం ఎవరైనా తప్పుగా మన గురించి మాట్లాడుకుంటారేమో, ఓకే సినిమా ఇండస్ట్రీ మనం చేయగలమో లేదు, తెలియకుండా నా మీద నాకే ఒక చిన్న అనుమానం ఉంటది కదా, చేయగలనా లేదా. సో ఓకే మనం ఆయన పరువు, అఫ్ కోర్స్ ఆయన చేసిందంత ఇదిలో నేను చేయలేకపోవచ్చు, బట్ ఆయన పరువు తీయకూడదు నేను వెళ్ళి. అసలు ఒక పెద్ద యాక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్, అసలు అలాంటి పర్సన్ డాటర్ అయ్యుండి మీరు ఇంత ఆలోచిస్తారా? అప్పుడే ఆలోచించాలి, నార్మల్ గా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టి ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు, ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళారు. సో నేను వెళ్ళిపోయా నేను చేసేస్తానంటే నేను కెమెరా ముందుకు ఎట్లా వెళ్ళిపోతాను? ఐ కాంట్ డూ దట్. ఆయన పెట్టింది, వాళ్ళు వేసిన మార్క్ ని నేను వెళ్ళిపోతా ఏవిఎస్ గా బాగా చేశారా, వాళ్ళ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనే మాట రాకూడదు. ఐ డోంట్ వాంట్ దట్. ఆయనకు వస్తే నా వల్ల మంచి పేరు రావాలి, కానీ ఆయనకి నా వల్ల ఒక్క 1% ఆయన వల్ల ఏంట్రా అనే మాట కూడా రాకూడదు. చిన్న ఇది కూడా నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఆగి ఇచ్చేసి, బట్ లాస్ట్ లో నాన్నన్నారు, అమ్మా నిన్ను ఒక సీతమ్మ యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఆ లాస్ట్ లో బిఫోర్ ఆయనది జరిగే ముందు హీ వర్ డిస్కసింగ్ అ స్టోరీ, సీతమ్మ అని, సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు. అప్పుడు అడిగారు, నేను ఇట్లాంటి క్యారెక్టర్ లో చూడాలమ్మా, సీతమ్మ తల్లి గెటప్ లో కానీ, అంటే సీతమ్మ తల్లి గెటప్ ఇన్ ద సెన్స్ అలాంటి అపియరెన్స్, సోల్, అలాంటి సోల్ ఉన్న క్యారెక్టర్ ఆ అపియరెన్స్ తో చూడాలని ఉందమ్మా, చేస్తే బాగుండేదేమో నువ్వు అని. ఐ డోంట్ నో, అప్పటి వరకు కూడా నాకు నన్ను ఆర్టిస్ట్ చేయాలి, నేను చేస్తే బాగుండు అని ఆయనకి ఇంటెన్షన్ ఉందని తెలియదు. ఎందుకంటే ఎప్పుడు హీ వాజ్ లైక్ నా ఇష్టానికి, ఈ రోజు దానికి ఇష్టం లేదు వదిలేసేయండి, దాన్ని బలవంత పెట్టద్దు. హీ వాజ్ లైక్ తన ఇష్టాలు మా మీద రుద్దడం కానీ, తను ఇది మా మీద ప్రెషర్ పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదండి. ఒక్కసారి అడగను కూడా అడగల, నాకు ఇష్టం లేదు నాన్న, వద్దు నాన్న నేను చేయలేను అని. ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారు, చాలా మంది నన్ను ప్రెషర్ చేసి, నువ్వు సినిమా చేయొచ్చు కదా, హీరోయిన్ గా చేయొచ్చు కదా, ఆఫర్ చిన్నప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి అంటే నాకు ఇష్టం లేదండి, నాకు భయము. అదే ఆ భయము అది నాకు లోపల ఇండల్జ్ అయిపోయి ఇది కూడా ఏంటంటే ఇట్లా రావడం కూడా ఇది సడన్ ఇదే. నేను అనుకోకుండా వచ్చి ఇది కూడా చెప్పంటే పులివాసు గారు అమ్మా చేయొచ్చమ్మా మీరంటే, అంటే నాకు తెలియదన్నా, మరి నాకు ఎలా చేయాలో ఏంటి, ఏం లేదమ్మా ఒక పని చేయి, ఒక వీడియో చేయి, చిన్న వీడియో. అంటే నా కూతురే వీడియో తీసింది, నా డెమో ఆడిషన్ వీడియో నా కూతురు ఇంట్లో తీసింది, వంటగదిలో కూర్చొని నేను ఏదో చేస్తుంటే. ఆయన జస్ట్ చిన్న ఇది చెప్పారు, జస్ట్ సింపుల్ గా నువ్వు ఎలా చేస్తావో, నీకు మైండ్ లో ఏదుందో చెయ్యి, అది చేసి పంపించమ్మా అన్నారు. ఇది నేను చేద్దాము అని ఒక డెసిషన్ తీసుకొని ఒక ఇదైన తర్వాత ఒక మైండ్ లో ఒక డెసిషన్, ఓకే ఫైన్ చేద్దాము యాక్ట్. ఇక నన్ను బ్రెయిన్ వాష్ చేసింది ఎవరే అంటే హరితేజ. తను ఎందుకు చేయలేవు, ట్రై చేయొచ్చు కదా. హరితేజ గారు మీకు మంచి ఫ్రెండ్? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే ఫస్ట్ చెప్పాలంటే మా ఆయన, తను అన్న హరితేజ చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమిద్దరం, తనకంటే మేమిద్దరం కలిసి తన్నాడుకుంటాం. వాళ్ళిద్దరు F2 లో కూడా చేశారు కదా, F2 చేశారు వాళ్ళు, చాలా సినిమాలు, రాజాది గ్రేట్ అని, F2 అని చాలా సినిమాలు చేశారు. అండ్ దే వర్ లైక్ లిటరల్లీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ తను ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు సొంత సిస్టర్ కంటే ఎక్కువ. సో మేమిద్దరం అంతే ఇదిగా ఉంటాము, బాండింగ్ అదే ఉంటాం. మా బాండింగ్, నేనేమన్నా ఏదొచ్చినా తనతో ఫస్ట్ షేర్ చేసుకునేది ఇండస్ట్రీలో ఉంటే హరితేజతోనే. సో తనతో అంత ఇదిగా ఉంటాను. తనే నాకు బ్రెయిన్ వాష్ చేసింది, ఎందుకు చేయలేవు, ఈయన కూడా చేస్తుందిలే, సినిమాలు అంటే సినిమాలు వద్దులే, తను వద్దంటుంది కదా, మేబీ తనకేమన్నా ఆ భయం ఉందేమో, కొన్ని సీరియల్ చేస్తా ఉంటుంది కదా, సీరియల్సే చేయలేదు. అది అనుకున్న 2 days లోనే కాల్ వచ్చింది. అది ఎలా వెళ్ళిందో బయటికి ఏంటి అనేది తెలియదు. కాల్ వచ్చింది, వాసు గారు ఇట్లా చెయ్యమ్మా, చెయ్యి పర్లేదు, నువ్వు చేయగలవు, నీది ఎక్స్ప్రెసివ్ ఫేజ్, పాజిటివ్ ఫేజ్ అని. నన్ను ఇండస్ట్రీలోకి ఇది వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం పులివాసు గారు. అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి చోట చెప్తాను. నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు, ఇలా చేయి, నువ్వు ఇది చేయి. ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే, ఒప్పుకోమా నేను చూసుకుంటా, ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ ఆ మాట చెప్పరండి. ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలొద్దు, నువ్వు చెయ్యమ్మా, నేనున్నాను వెనకాల, నేను అది మేనేజ్.
అని తొందరగా ఎవరు చెప్పరండి. మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా, సో ఆర్టిస్ట్ అవ్వచ్చండి. అలా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. దర్ నో రూల్. ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన డబ్బులు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆయన ఇదిగా కాకుండా ప్రతిసారి ప్రతి చోట నన్ను సపోర్ట్ చేశారు. పులివాసు గారు అలా నాకు సపోర్ట్ చేస్తే ఆ తర్వాత కూడా అన్ని ప్రాజెక్ట్స్ కానీ, అండ్ ఇట్లా మన కృష్ణకాంత్ గారు నిరుపమ్ గారు వాళ్ళు ప్రాజెక్ట్ చేశాను మా టీవీలో. ఓకే. అండ్ జీ తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ చేశాను, సీతాకాంత్ గారిది వాళ్ళది. ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండేది. నా పర్ఫార్మెన్స్ కి స్కోప్, నన్ను నేను ఎక్కడికక్కడ డెవలప్ చేసుకునే క్యారెక్టర్సే వచ్చాయి తప్పితే ఎక్కడ పక్క నుంచి నీ క్యారెక్టర్స్ ఎవ్వరు ఇవ్వలేదండి. అది లక్కో, వీళ్ళందరూ నన్ను అట్లా సపోర్ట్ చేసి నన్ను నిజంగా ఒక్కొక్క స్టేజ్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతానండి. బికాస్ అది మన క్యారెక్టర్ రావడము అనేది, వాళ్ళు మనల్ని నమ్మి అది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇచ్చేసాం కదండి పైన పర్లేదు అనేది. మనల్ని నమ్మి మనకు అదొక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నారంటే వాళ్ళకి మన మీద నమ్మకం ఉండాలి. అండ్ ఈ సీతమ్మ క్యారెక్టర్ కూడా దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సోల్. సీతమ్మ కోదండరామయ్య క్యారెక్టర్ శ్రీవల్లిలో కంప్లీట్ ఆ సీరియల్ కి బేస్ సోల్ వాళ్ళిద్దరే. ఇంకా చాలా సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారితో కంపేర్ చేస్తే మీరు చాలా చిన్నపిల్ల అనుకోవచ్చు. అవును, చాలా జూనియర్ అండి. నేను చెప్తా, ఆయనతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఇది ఇప్పుడు నేను వేరే 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదండి. నా దగ్గర పక్కన ఫస్ట్ డే నుంచి నేను సీనియర్స్ తోనే చేస్తున్నానండి. బికాస్ నేను వచ్చి 3 years అయిందండి. ఇంకా 3 years నిండలా, 3 years నెక్స్ట్ అవుతాయి. మీరు చాలా జూనియర్ అయితే. చాలా జూనియర్. నేను చాలా నేర్చుకున్నారా? నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు. ఫాదర్ పోలికలతో పొనికి పుచ్చుకున్నట్టేనా ఇది? ఏమో, టచ్ వుడ్ కీపింగ్ అంటే నేను దీనికి వెళ్ళలేదు. నాకేంటంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు చూస్తే నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఐ అబ్జర్వ్ పీపుల్. ఓకే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. వెన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్, నేను చేయగలగాలిగా, ఇది సరిగ్గా చేయలేదు అని నేను అనకూడదు. నేను చేయగలిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు. సో నేను ఏం చేస్తానంటే చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఇంకోటి ఏం చేసేదాన్ని అంటే నేను వచ్చాను స్టార్ట్ అయిందన్నప్పుడు ఫస్ట్ లో బాగా బెరుకుండేది, భయం ఉండేది. సో దెన్ నాతో పాటు నాకు ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు అంటారు కదా ఆయన. సో ఆయన కూడా అమ్మా ఏం కంగారు పడకండి అదే చెప్తున్నా కదండి. ప్రతి మూమెంట్ లో ప్రతి చోట నాకు అందరూ ఇలా చేద్దామా, ఏం లేదు ఇలా చేద్దాం. మీరు చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్సే చేశారు చేయడం బిగినింగ్ నుంచి. అది కూడా సీనియర్స్ అందరితో చేశారు. మీకు పేరు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ కానివ్వండి, ఇటు రాజ్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇలానే ఉన్నారు. అండ్ డైరెక్టర్స్ చూస్తే పులివాసు గారు కానివ్వండి, అందరూ మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎందుకంటే మీరు చెప్పిన పర్సన్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు, అదే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్. మైండ్స్. అండ్ ఇప్పుడు ఇంకోటి జెమినీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మమ్ముట్టి శ్రీనివాస్ గారు. ఆయన అయితే 2 కూడా అండి. ఆయన కూడా అట్లానే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక మార్క్ వేసేసుకొని వాళ్ళకి ఒకటి క్రియేట్ చేసేసుకున్నారు, ఒక పాత్ క్రియేట్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఏంటమ్మా ఇలా చేద్దాం అంటే స్క్రీన్ మీద మనం ఇప్పుడు వీఆర్ ప్లేయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్. వాళ్ళు ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం అంత కన్వీనియంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ మనము వీఆర్ లైక్ దర్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్. బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకి అమ్మా ఇలా చేద్దాం, ఓకేనమ్మా మీకు ఇలా ఆ కంఫర్ట్ ఎట్లా ఇస్తారు అంటే దే ఆర్ లిటరల్లీ, అంటే సీనియర్స్ అంటే అందుకే అంటారు. రాజ్ కుమార్ గారితో చేస్తున్నాను ఇప్పుడు నేను బయట చాలా నవ్వుతూ మాట్లాడతా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఈ సీన్ చేస్తున్నామంటే వీ లైక్ పోటీ పడి చేస్తారు. ఆయన ఇలా చేద్దాం అని. సో ఇది నాకు అందరూ దానివల్ల కొంచెం నాకు చెప్తున్నా కదా, ఎవ్రీ డే ఐమ్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ సీన్ నేను నేర్చుకుంటూనే ఉంటా. వావ్. కానీ ఈ 3 years లో ఇది కేక్ వాక్ అని అనుకోవచ్చా? నాట్ రియల్లీ. ఓకే. ఎవరికి కేక్ వాక్ ఉండదండి. అది అట్లా అనుకుంటాం. అది ఎంత బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి నేను ఏ రోజు యూజ్ చేసుకోలేదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఇట్. కానీ అందరికి మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. తెలిసినా కూడా అది వాళ్ళు ఒక లెవెల్ వరకు, అది నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పులివాసు గారి కంటే హీ నోస్ ఇట్, బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ తో కాదు. ఇప్పుడు నేను జీ తెలుగులో ఫస్ట్ నా ప్రాజెక్ట్ జీ తెలుగు అగ్ని పరీక్ష, అక్కడికి నేను ఆడిషన్ ఇచ్చే వెళ్ళాను. నేను ఆడిషన్ ఇచ్చాను, నా లుక్ టెస్ట్ ఇచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నార్మల్ ఎవరైతే ప్రొసీజర్స్ ప్రతి ఒక్క ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వెళ్ళాను. నేను డైరెక్ట్ గా నేను ఇక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు వన్స్ ఐ బ్లెట్ ఓకే ఇవి చేయకూడదు అని చెప్పిన తర్వాత నాకు ఓకే మా కాల్ వచ్చేసింది, మేడం ఇది చేద్దామా, ఇట్లా ఉంది, ఇట్లా ఏంటి, ఇట్లా అని మాట్లాడుకుంటాం. బికాస్ దే నో ఇట్, దే ఆల్రెడీ వాళ్ళు చూసారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూసారు. మేడం ఇలా చేద్దాము, మీ గెటప్ ఇలా అంటే అది నేను ప్లాన్ చేసుకుంటా. నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సీతమ్మ ఉంది, సీతమ్మ ఇలానే ఉండాలి, ఇంతే హోమ్లీగా ఉండాలి. ఇంకొక గెటప్ ఉంది, ఆ గెటప్ కి ఏం చేద్దాం. సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటా. ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆడిషన్స్ మూవీస్ కి చేస్తానండి. మూవీస్ చేస్తున్నారా? మూవీస్ చేస్తున్నాను.
దొంగ మీరు అసలు ఇందాక చెప్పకుండా మూవీస్ చేస్తున్నాను, వస్తాయి. ఆల్రెడీ సాయి కుమార్ గారితో ఒక మూవీ చేశాను. ఆ, అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. సాయి కుమార్ గారితో అంటే ఆయన పక్కన చేయడం అంటే ఇట్ వాస్ లైక్ నేను ఫస్ట్ అమ్మ సాయి కుమార్ గారి పక్కన అన్న ఫోన్ చేసి డైరెక్టర్ గారు మా సాయి కుమార్ గారి పక్కనమ్మా మంచి క్యారెక్టర్, ఆయన్ని క్వశ్చన్ చేసే అంత క్యారెక్టర్ మీకు, అది మీ ఇద్దరికి మంచి సీన్స్ ఉంటాయి అంటే సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు అంత సీన్ ఉందా. పర్లేదు మ్యామ్, మీ వాయిస్ డామినేటింగ్ అక్కడ సెట్ అవుతుంది. ఆ, ఇట్లా అనిపిస్తుందండి. మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత వినండి, నా వాయిస్ చాలా చిన్నపిల్ల వాయిస్ లాగా ఉంటుంది. అవునా? అక్కడ హీరో మదరు సాయి కుమార్ గారి పక్కన ఆబ్వియస్ గా ఆయన, కానీ ఆయన కూడానండి ప్రతి సీను ఆయన సజెషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్ట్ చేశారు నాతో. అంటే ఎక్కడ కొంతమంది ఏం చేస్తారంటే సజెషన్ లో ఉన్నప్పుడు నార్మల్ గా బ్లాంక్ గా నించుంటారు, బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా నా ఎక్స్ప్రెషన్ కోసం హీ సపోర్టెడ్ మీ అండ్ ఆయన అక్కడ కూడా యాక్ట్ చేశారు. బికాస్ ఐ నో హెమ్, నాన్నతో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ ఆయన ఎట్లా అంటే ఎదుట పిల్ల చేస్తుంది మా నేనేంటమ్మా అందరు చిన్నపిల్లలతో చేస్తున్నాను అంటే అట్లా అన్నా కూడా ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూసి వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ లెజెండ్స్ అండి. వీళ్ళ యాక్టర్స్ ఎలా అంటే పర్ఫార్మర్స్ అంటారు చూసారా, సెలబ్రిటీలు అనకూడదు. వీళ్ళందరూ ఆర్టిస్టులు, పర్ఫార్మర్స్. అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేదు. సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు ఫస్ట్ ఊనికి వచ్చేసి అమ్మ అసలు నేను ఎలా చేయగలనా, ఎలా చేయగలరమ్మా. బట్ ఎట్లా అంటే ఆయన చాలా ఈజీ చేసేసారు నాకు. అంటే మనకి కొంతమంది ఏం చేస్తారు, మామూలుగా ఇట్లా సజెషన్ ఇలా నుంచి చూస్తుంటారు, నేను ఎదురుగా పర్ఫామ్ చేస్తుంటారు, వాళ్ళకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది కదా, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు, వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, అంటే చేయరే కాదు వాళ్ళకి అవసరమే లేదు. అవును. బట్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన యాక్ట్ చేశారు. అంటే ఆబ్వియస్ గా అది ఎదుటి మా యాక్టర్ కి చాలా ఈజీ అవుతుందేమో కదా. ఇప్పుడు కొన్ని మాది ఎమోషన్ సీన్స్ ఉంటాయండి, నాకు చాలా, ఎందుకంటే నాకు కంప్లీట్ పాజిటివ్ రోల్స్, ఎక్కువ పాజిటివ్ రోల్సే. నేను అది జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో అవ్వదు నాకు లేదా రోజు నాకు బాటిల్స్ గ్లిజరిన్. నేను ఎవ్రీ వీక్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఫస్ట్ కొనుక్కునేది గ్లిజరిన్ బాటిల్. అనుకుంటా మీకు అక్కడ చాలా గ్లో గ్లో ఏంటండి, వాసిపోతే రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది. మార్నింగ్ కి మళ్ళీ కళ్ళు కొంచెం రెస్ట్ గా రిలాక్స్ చేసుకొని అవి చేసుకొని మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ ఏడవాలి కదా. పాజిటివ్ రోల్స్ అంటే ఏడిపే. సో ఎమోషన్ సీన్స్ లో ఏంటంటే ఎదుటి ఆర్టిస్ట్ సపోర్ట్ కూడా కావాలి. యాక్టర్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. మామూలుగా కాదండి, అంటే కొన్ని సీన్స్ లో ఏమైపోతుందంటే ఆ ఎమోషన్ రాదు, ఇంకేం చేయాలో తెలియదు కాదు నాకు. ఇంకా నాకు ఒకటే నా ఎమోషన్ ఏంటంటే, నాకు నా లైఫ్ లో ఒకటే ఎమోషన్ ఏంటంటే నాన్న. ఏం చేస్తానంటే ఆ టైంలో సరే సార్ ఒక్క 2 minutes టైం ఏంటంటాను, ఐ జస్ట్ సిట్ క్వైట్, ఐ సీ హిస్ ఫేస్. ఆయన ఫేస్ చూడగానే నాకు ఆబ్వియస్ గా ఏడ్కొచ్చేస్తుంది, సార్ రెడీ సార్ అంట. అప్పుడు నిజంగా ఏడ్చేస్తా. నేను చాలా సీన్స్, మీరు ఐ విల్ షో యూ తర్వాత, మీకు చాలా సీన్స్ లో నేను నిజంగా ఏడ్చేసిన సీన్సే. ఐ హావ్ నెవర్ యూజ్డ్ గ్లిజరిన్. అట్లా కొన్ని సీన్స్ కి తప్పదు, అప్పటికప్పుడు వెళ్ళగానే ఏడవాలంటే ఏడవలేం కదా పొద్దున్నే. వల్ల నాన్నని గుర్తు తెచ్చుకోవడం వల్ల, అంటే జనరల్ గా ఒక ఏ డాక్టర్ చేయని రిస్క్ మీరు చేశారు ఆ టైంలో. నాకు బాగా గుర్తు, అంటే మీరెవరో కూడా ఎవరికి తెలియని టైంలో, ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు, బట్ బయట ఏవిఎస్ గారి డాటర్ అంటే ఎవరికి తెలియదు. తెలియని టైంలో మీరు ఒక్కసారిగా ఒక అమ్మాయి, ఎంత చాలా చిన్న అమ్మాయి, పెళ్ళైన కొత్త, పిల్లలు కూడా లేరు ఇంకా, ఒక లివర్ అనేది డొనేట్ చేయడం అనేది హైదరాబాద్ లో ఫస్ట్ మాది. అప్పుడు అంటే ఎవరికి అవేర్నెస్ లేదండి, అందరూ నన్ను బతుకుంటారా అనే భయం, చచ్చిపోతారేమో అనే భయం. మాకేం కాదు, రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుందండి, రిస్క్ అనేది చిన్న ఇంజెక్షన్ లో కూడా ఉంటుంది, ఆపరేషన్ దాకా వెళ్ళక్కర్లా. కానీ మీరే చాలా చిన్న ఏజ్ కదా, అది యువర్ టూ యంగ్ ఆ టైంలో. సో నాన్నకి ఏమో, ఐ మీన్ మై ఎర్లీ 20s, యాక్చువల్ గా చెప్పాలంటే ఎర్లీ 20s. పెళ్ళైన కొత్త, ఒక పక్కన హస్బెండ్ ఒక పక్క, అండ్ అట్ ది సేమ్ టైం ఇటు పక్క మదర్ ఫాదర్, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మీరు చాలా గారంగా పెరిగిన డాటర్ అని మాకు తెలుసు. సో ఒక పక్కన ఫాదర్కి అంత హెల్త్ కండిషన్లో ఉండి కూడా, అలాంటి పొజిషన్లో ఉండి డాటర్ ఇలాంటి పని చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక లోపల ఒక భయం అనేది ఉంటుంది. అసలు ఎలా కన్విన్స్ చేశారు ఫ్యామిలీని? అసలు మా నాన్న, వీళ్ళందరూ కాదండి, మా నాన్నే కన్విన్స్ చేయలేకపోయాను. వేరే వాళ్ళందరి పక్కన పెట్టండి, ఆయన అసలు సస్సేమిరా ఇంకెవరిది అవ్వలేదు. అండ్ అందరూ టెస్ట్ చేసుకున్నారు. అండ్ ఆఖరికి మా ఆయన అన్నారు, నేను ఇస్తాను పోని మావయ్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ నీడ్ టు టెల్ మై హస్బెండ్ ఇస్ లైక్, నాకు ప్రతి మూమెంట్ లో కూడా తన పక్కనే ఉన్నారు. ఇక్కడ నన్ను ఎక్కడ ఇది చేయడం కానీ, నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయడం కానీ, నువ్వేం చేయాలంటే అది చెయ్యి, నువ్వేం ఎట్లా అవ్వాలి అంటే నీ కెరీర్ నువ్వే ప్లాన్ చేసుకో, నీ లైఫ్ ని ఎవరు, నేను ఆయన ఎప్పుడు నా లైఫ్ ని ఇలా ఉండు, ఇలా చెయ్యి అని శాసించింది ఏ రోజు లేదు. వీరు ఆల్మోస్ట్ లైక్ మొగుడు పెళ్ళాలి కంటే ఫ్రెండ్స్ గా ఎక్కువ ఉన్నాం, ఈ రోజుకి అలానే ఉంటాం. కాబట్టే దేవుడి దయ వల్ల ఈ రోజు వరకు చాలా ఫ్రెండ్లీ నేచర్ కదా, చాలా చాలా అంటే చాలా. ఇప్పుడు కూడా మేము ఎదురు చాలా అంటే ఫ్రెండ్స్ లానే ఉంటాం. మొగుడు పెళ్ళాలు, మా ఆయన, ఇవేం లేవు మాకు. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఇప్పటికీ అలానే ఉంటాయి. ఏం చేస్తున్నా, తిన్నావా, సరే సరే తినేసేసి నేను తింటా అంతే. నేను షూటింగ్ కి ఇది అయింది, నాకు ఈ ప్రాబ్లమ్, నథింగ్.
అట్లా మా ఇద్దరి మధ్య ఇది ఉండబట్టి, ఆ బాండింగ్ ఉండబట్టి ఈ రోజుకి కూడా తను ఆ రోజు సర్జరీ అప్పుడు కూడా లేదు బాగా నీకు మీరు టెన్షన్ పడకండి, నేను చెప్తున్నాను దానికి ఏం కాదు, తనని నొప్పించిందే మా నాన్న, నొప్పించిందే మా ఆయన. కానీ గ్రేట్ అండి అది. ఎందుకంటే ఏ హస్బెండ్ కైనా వైఫ్ అనేసరికి ఒక రకమైన ప్యాంపరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏంటంటే ఆ వైఫ్ కి కొంచెం అంటే సపోజ్ మీరు ఒక మదరే కాబట్టి మీరు ప్రెగ్నెంట్ టైంలో ఎలా ఉంటుంది, హస్బెండ్ కొంచెం చాలా అపురూపంగా చూసుకునే టైం అది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక సర్జరీ చాలా పెద్ద రిస్క్. ఇది హైదరాబాద్ లో అసలు ఇంతవరకు ఎవరు చెయ్యని రిస్క్ మీరు చేశారు. ఆబ్వియస్ గా అసలు ఈ టైంలో హస్బెండ్ ని కన్విన్స్ చేయడమే చాలా కష్టం. అమ్మో నా వైఫ్ కి ఏమవుతుందో అన్న చెప్పి భయం ఉంటుంది. కానీ మీ హస్బెండ్ అంత రిస్క్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఆయన అది మాత్రం ఒప్పుకుంటాడు. మా అత్తయ్య మామయ్య వాళ్ళు, మా హస్బెండ్ ఆయన కూడా, వాళ్ళని కూడా ఆయనే చెప్పేసి ఒప్పించారు. వాళ్ళ నాన్నకి తను చేయాలి, చేస్తుందమ్మా. వాళ్ళు కూడా వెంటనే వాళ్ళేమి అస్సలు వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు. అవును తన రెస్పాన్సిబిలిటీ కదా చేయాలి అని వాళ్ళు కూడా అలానే ఒప్పుకున్నారు. కానీ మీరు అంత రిస్క్ చేశారు కరెక్టే. ఆ తర్వాత మీకు డెలివరీస్ అదంతా ఏం ప్రాబ్లం ఎక్కడ అవ్వలేదా? లేదండి, ఇట్ టేక్స్ టైం. వాళ్ళు ముందే చెప్పారు మీకు ఇంత సర్జరీ అయిన తర్వాత మీకు వెంటనే పిల్లలు అంటే ప్లాన్ చేసుకోలేరు, సో యూ హ్యావ్ టు టేక్ టైం అన్నారు. ఫైన్, ఓకే, ఐ టేక్ టైం. అది 5 years టైం, ఎక్కువ టైం పట్టింది. బట్ దెన్ ఫైన్, ఐ హ్యావ్ అ హెల్దీ బేబీ. సో హ్యాపీగా మంచి పాప పుట్టింది. కాకపోతే ఏంటంటే దాన్ని పెంచే ఇది రాలేదు మా నాన్నకి. వి లాస్ట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ వెంటనే. అప్పటికే ఆయనకి కొంచెం రిజెక్షన్స్ అది అయింది. సో అది బేబీ పుట్టే టైంకి నాన్న ఉన్నారా? చూసారు దాన్ని. చూసారా? ఓకే. మీరు లివర్ ఇచ్చిన తర్వాత నాన్న ఎంతకాలం ఉన్నారు? 6 years ఉన్నారు. 6 years. బేబీ కోసమే ఉన్నారా? అంతే అయిండొచ్చు, అది దాన్ని చూడాలి అని. అదే అన్నారు. డెలివరీ అయిన తర్వాత అందరికంటే ఫస్ట్ టైం ఆయన ఏం లేదు, సీరియస్గా పక్కకి వెళ్ళిపోయి ఏడ్చేస్తున్నారంట. నాకు తెలియదు, నాకు లోపల సర్జరీ అయిపోయింది. అందరు చూసి ఏంటి ఆయన అని చెప్పేసి కళ్ళు ఇట్లా పట్టేసుకొని కూర్చొని మెట్ల మీద, రెయిన్బో హాస్పిటల్లోని మెట్ల మీద కూర్చొని ఇట్లా అట్లా పెట్టేసుకుంటే అర్థం కాలేదు ఎవరికి. హీ వాజ్ లైక్ నా కూతురు చాలా ఇది చేసిందయ్యా, నా కూతురు చాలా మాటలు పడింది, చాలా కష్టం, అంటే చాలా వెయిట్ చేసింది పాపకు. ఎవరికైనా పిల్లలు ఉండాలి అనేది ఉంటుంది కదా. సో వెళ్ళిపోయి పెద్ద పెద్దగా ఏడ్చేసేసారట. అందరూ షాక్ అయ్యారు. ఆయన మామూలుగా ఏడవరు, ఎంత కష్టం వచ్చినా ఆయన ఏడవరు. ఫస్ట్ టైం అసలు మా వాళ్ళు అదే మీ నాన్న ఏడవడం ఫస్ట్ టైం చూసాను. ఐ డోంట్ నో, నేను వాజ్ లైక్ లోపల ఉంటాం కదా సర్జరీ అయినప్పుడు. ఇట్ వాజ్ సి సెక్షన్. సో ఇక ఆయన చూసి ఇక మళ్ళీ బేబీని చూసి హీ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months ఉన్నారు. తర్వాత అనుకోకుండా వి లాస్ట్ హిమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.